హైదరాబాద్ మాదాపూర్లోని స్టేట్ గ్యాలరీలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. గత 7 సంవత్సరాలుగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన సంస్కృతి కళారూపాలను చిత్రీకరించారు పోచం అనే కళాకారుడు. సోలో ఎగ్జిబిషన్ కు ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరై కళాకారుడు పోచంను అభినందించారు. ఫోటో గ్యాలరీలో చిత్రాలను పరిశీలించి తన సపోర్టు పోచంకి ఎప్పటికీ ఉంటుందన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. Live drawings solo exhibition by our Kalayatra Posham, Kashmir to Kanyakumari. He started this journey on 1st December 2017 and completed on 7th June 2024. Mr. Kalayatra Posham is from Chennur, a very talented artist, and I have the pleasure of introducing him to all of you. So he is a very sincere person, very dedicated, very talented, and we wish him all the very best in future. Are two very important things for the culture of the society. And here we have Mr. Posham, who is into these drawings, and he is very explicit in his drawings. So I wish him all the very best, and definitely from our side, being his MLA, and also I am also very much interested in art. My son is also an artist, so he also does a lot of drawings. So we will definitely support Mr. Posham in his endeavor. We wish he reaches greater heights, and because he is hardworking and he is also persuasive. So whatever he wants to do, he will push and extend himself. So all the very best to you, and once again I take this opportunity of wishing Mr. Posham all the very best. కానీ కళాకారుడికి ఫ్యూచరు కళని ప్రాక్టీస్ చేయడం. సో అది నమ్ముకున్నాడు కాబట్టి అన్నీ వదులుకున్నాడు. రేపేందో కాదు, రేపు అనేది యాత్ర, రేపు అనేది కళ. సో అది ఆయన కళ, ఆ డ్రీమ్. సో కాబట్టి ఆ డ్రీమ్లో తను ఇంత యాత్ర ఈ 7 సంవత్సరాలుగా కష్టపడి ఆ జర్నీలో ఎన్నో అనుభవాలు ఉంటాయి. అవన్నీ మామూలుగా మనం డబ్బులు పెట్టి పుస్తకాలు కొంటే వచ్చే అనుభవం వేరు, స్వయంగా అనుభవించడం వేరు. పోచం ఈ డ్రాయింగ్స్ ఇన్ని వేల డ్రాయింగ్స్ చేయడమే కాకుండా దీని ఎన్నుకున్నటువంటి అనుభవం అనేది ఆయన ఒక పెద్ద నిక్షిప్త గ్రంథంలాగా అయింది అనుకుంటా ఆయన బ్రెయిన్. సో కాబట్టి ఆ అనుభవాలని డెఫినెట్లీ రేపు పొద్దున ఏదన్నా బుక్ లాగా ఫామ్, అంటే నువ్వు చాలా డైరీస్ రాసావు. సో వాటన్నిటిని కూడా ఒక అనుభవజ్ఞులైనటువంటి రైటర్స్, పోయిట్స్, మన మిత్రులు చాలామంది ఉన్నారు. సో నీ అనుభవాన్ని ఒక సమీక్ష చేసి ఒక మంచి బుక్ రిలీజ్ చేయాలి. అది అందరికి, మన అందరికి కూడా ఉపయోగపడుతుంది. And I know Pocham from Jubilee Hills Public School when we worked together. He was in the art department, and I must say what a passionate artist he is. I got to know that he started his
tour of the entire country from Kashmir to Kanyakumari. And I think that's a very inspiring thing to do, to be able to live your passion, to be able to live your dream. So I think that is the inspiration you're going to give to the future generations. I'm also going to invite you to school to talk to my students so that India becomes known for its artists as well. So we know India for ISRO, we know for the scientists, we know for Sundar Pichai, so let's know for the artists too. ఎంఎఫ్ అయిపోయాక 2 years జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో చేసినప్పుడు మేడం మాకు హెచ్చుబడి ఉండే, చేసిన తర్వాత రిజైన్ చేసి భారతదేశంలో ఒక చరిత్ర ఏంది తెలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. 2017 నుండి 24 వరకు అన్ని స్టేట్లు తిరిగాను. తర్వాత రకరకాల ఇబ్బందులు అయిపోయినాయి. ఆర్థికంగానైతే చాలా ఇబ్బంది అయింది. తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ చాలామంది హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కాశ్మీర్ టు కన్యాకుమారి అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు.